అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు, మీ అకౌంట్‌లో 5,00,000 పడి మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు సూచనలు, సలహాలతో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభం కాబోతుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా దాదాపు 80 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే అప్లై చేశారు. దాదాపు రాష్ట్రంలో మొదటి విడతలో 4,50,000 ఇళ్లనైతే ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. మొదటి విడతగా మరి మండలానికి ఒక గ్రామంలో కేవలం 72,000 మందికే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలైతే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలోని ప్రజలందరూ కూడా మరి మా గ్రామానికి ఎప్పుడు ఇస్తారు, మా గ్రామంలో ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, మా వార్డులో ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి ఊరిస్తున్న ఇందిరమ్మ ఇల్లు దాదాపు 10 సంవత్సరాలుగా సొంతింటికి నోచుకోలేని లక్షలాది మంది నిరుపేదలకు ఈసారి కూడా ఆశాభంగమే ఎదురవుతుంది. రేపు లిస్టు పెడతాం, రేపు మాపు లిస్టు పెడతామని చెప్పేసి సర్వేల మీద సర్వేలు, దరఖాస్తుల మీద దరఖాస్తులు తీసుకొని మరి ఇందిరమ్మ ఇండ్ల యాప్లో మరి రాష్ట్రంలోని అప్లికేషన్లు పెట్టుకున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులందరింటిని ఇండ్లని సందర్శించి ఆన్లైన్ అయితే చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిగురించిన ఆశలు క్రమేణా నీరుగారిపోతున్నాయి. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే ఊరిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 72,000 ఇళ్లతోనే ఈ పథకాన్ని ప్రారంభించడం పట్ల మిగతా గ్రామాల ప్రజలందరూ కూడా చాలా ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా అయితే ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇవ్వాల్సి ఉంది. ఆ లెక్కన ఈ ఏడాది మొదలు పెట్టాల్సింది 4,16,500 ఇండ్లు అని అధికారులు ముఖ్యమంత్రికి తేల్చెప్పారు. మరి 5 ఏళ్లలో దాదాపు 22,50,000 ఇండ్లు నిర్మించాలని మరి ప్రభుత్వం అయితే భావిస్తోంది. మరి సంక్షేమ రంగానికి భారీగా పెరిగిన నిధుల అవసరం, అదే సమయంలో రాబడులు ఆశాజనకంగా లేకపోవడంతో ప్రభుత్వం ఈ పథకం విషయంలో ఆచితూచైతే అడుగులు వేస్తుంది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల ద్వారా సేకరించిన దరఖాస్తులన్నింటినీ వడబోసి లబ్ధిదారులను 3 జాబితాలుగా వర్గీకరించారు. త్వరలోనే వీరందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వాటిని పరిశీలించిన అనంతరం అధికారులు 3 విభాగాలుగా వర్గీకరించారు. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలం ఉండి గుడిసె, పూరిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారిని ఈ లిస్టు 1లో అయితే చేర్చడం జరిగింది. ముందుగా వీరు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సాయం అయితే చేస్తుంది. ఇప్పటికే స్థలం ఉంది కాబట్టి ఆ స్థలంలోనే ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆసరా అందించనుంది. సొంత స్థలం లేని వారిని లిస్టు 2లో చేర్చారు. వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇల్లు లేని వారే. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని లిస్టు 3లో అయితే చేర్చడం జరిగింది. ఈ విధంగా మరి కొంతమంది పేర్లైతే L1లో ఉన్నవారివి L2లో పడ్డాయి, L2లో ఉన్నవారివి L3లో పడ్డాయి, L3లో ఉండాల్సిన వారి లిస్టు 1లో పడ్డాయి. ఈ విధంగా ఈ లిస్టులన్నీ కూడా గందరగోళంగా మారాయంటూ చెప్పి చాలామంది ప్రజలైతే ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం అయితే పునఃసమీక్ష చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మరొకసారి ఇప్పుడు ఎలాగో ఎలక్షన్ కోడ్ అయితే మార్చి 8వ తారీఖు దాకా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లోపే మరి ప్రభుత్వం ఈ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 దరఖాస్తులు అన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా లిస్ట్ 1లో ఉండాల్సిన వారు లిస్ట్ 1లోనే ఉన్నారా లేదా, లిస్ట్ 1లో ఉండాల్సిన వారు లిస్ట్ 2లో ఏమైనా పడ్డారా, లిస్ట్ 2లో ఉండాల్సినటువంటి వారు లిస్ట్ 1లో ఏమైనా లిస్ట్ 1లోకి చేర్చారా, ఈ విధంగా లిస్టులలో తప్పుపడిన వారన్నిటిని కూడా మళ్ళీ సెర్చ్ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇక గ్రామ సభలు పెడతారు. మార్చి 8 తర్వాత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్టులు పెట్టే అవకాశం ఉంది. ఆ గ్రామ సభలకు ముందే మీరందరూ కూడా లిస్ట్ 1లో ఉండాల్సిన వారు లిస్ట్ 1లోనే ఉన్నారా లేదా, లిస్ట్ 2లో ఉండాల్సిన వారు లిస్ట్ 2లో ఉన్నారా లేదా, లిస్ట్ 3లో ఉండాల్సిన వారు లిస్ట్ 3లోనే ఉన్నారా లేదా, ఒకవేళ లిస్టులలో ఏమైనా తప్పులు పడితే వెంటనే మీ గ్రామ కార్యదర్శిని కలిసి సరిచేయించుకోండి. ఎలాగూ మార్చి 8 తర్వాత గ్రామ సభల్లో ఈ లిస్టులకు సంబంధించి మరొకసారి పునఃసమీక్ష చేసి అన్నిటినీ సరిచేసి మరి ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో, మండల కమిటీల ఆధ్వర్యంలో, మండల స్థాయి అధికారులతో, జిల్లా కలెక్టర్, ఇన్ఛార్జి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్ పెట్టే అవకాశం ఉంది. మార్చి 8 తర్వాత ఎప్పటికీ ఏ క్షణంలోనైనా ఏ రోజైనా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామాల వారీగా అన్ని గ్రామాల్లో మరి ఈ ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ అయితే పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక లిస్ట్ 1లోకి సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు, లిస్ట్ 2లోకి స్థలం, ఇల్లు 2 లేని వాళ్ళు, లిస్ట్ 3లోకి అద్దె, రేకులు, పెంకుటిళ్లలో ఉన్నవారైతే వస్తారు. తొలి దశలో లిస్ట్ 1 కేటగిరీ వారికి మాత్రం ఇల్లు వస్తాయని సమాచారం. ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పొంది సొంత నిధులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న వారికి
ఆర్థిక సహాయం చేయాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఆర్థిక సహాయం పూర్తిగా అందని సగం డబ్బులు పొందినటువంటి లబ్ధిదారులకు ఈ సహాయం అయితే అందనుంది. అప్పటి ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చింది, ఇంకా ఎన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంది అనే వివరాలు కూడా గృహ నిర్మాణ శాఖ ఇప్పటికే సేకరించి ఇలాంటి లబ్ధిదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నట్లు అంచనా వేశారు. మొత్తానికైతే ఈ మొదటి విడతలో 71,480 ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. ఇక 700 ఇళ్లకు ముగ్గు పోశారు. జియో ఫెన్సింగ్ యాప్లో నమోదు కూడా చేయడం జరిగింది. మార్చి 15 నాటికి తొలి విడత నిధులైతే విడుదల. 25,000 పట్టణ ప్రాంత ఇళ్లను మంజూరు చేసిన కేంద్రం అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. దాదాపు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం అయితే 1,00,000 ఇళ్లను కావాలని కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం 25,000 ఇళ్లను మాత్రమే మంజూరు చేసింది. ఇక లబ్ధిదారుల గుర్తింపులో ప్రభుత్వం అయితే తీవ్ర జాప్యం చేస్తూ వస్తుంది. ఎలక్షన్ కోడ్ రావడం, సర్వేలు చేయడం, ఈ విధంగా ఏడాది క్రితం దరఖాస్తు పెట్టుకుంటే అర్హులను తేల్చి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల జాబితాను రూపొందించడానికి 1 ఇయర్ అయితే సమయం పట్టింది. 5 ఏళ్లలో సంవత్సరానికి 4,20,000 ఇళ్లను నిర్మించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ తొలి ఏడాది ఎలాంటి పురోగతి లేకుండానే ఈ ఫస్ట్ ఇయర్ మొత్తం 1 ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తొలిసారి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శాచ్యురేషన్ పద్ధతిలో ప్రారంభమైంది. తెలంగాణలో 19 లక్షల ఇళ్లు నిర్మించారు. 2013లో ఈ పథకం పురోగతి అయితే నిలిచిపోయింది. కాబట్టి దాదాపు మార్చి 15 లోపల ఇందిరమ్మ ఈ మొదటి విడత ఇల్లు మొత్తం కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే వచ్చాయి. కాబట్టి ఈ మొత్తం దీనికి సంబంధించి 1000 కోట్లు కూడా ప్రభుత్వం అయితే రెడీ చేసింది. తర్వాత గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో జియో ఫెన్సింగ్ చేశారు. ఇళ్లకు ముగ్గు పోసుకున్న ప్రాంత ఫోటోలను అక్షాంశ రేఖాంశ ఆధారాలుగా వివరాలను కూడా ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేశారు. ఇక తదుపరి తనిఖీకి వచ్చినప్పుడు అదే ప్రాంతంలో నిర్మాణం ఉండాలి. చోటు మారితే మాత్రం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షలు అయితే మీ అకౌంట్లో పడవని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ఫోటో యాప్లో క్యాప్చర్ కాదు, వేరే కాడ కట్టిస్తే. దీంతో ఇంటి స్థలాన్ని మార్చినట్టుగా అధికారులు గుర్తించి లబ్ధిదారులను అనర్హత జాబితాలోకి మార్చి ఆర్థిక సాయాన్ని కూడా నిలిపేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే ప్లేస్ చూపించారో సర్వేలో అక్కడే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే పేర్కొంటుంది. 25,000 పట్టణ ప్రాంత యూనిట్ల మంజూరు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణకు మొదటి విడతలో కేంద్ర ప్రభుత్వం కేవలం 1,00,000 ఇళ్ళు అడిగితే 25,000 ఇళ్ళు మాత్రమే మంజూరు చేసింది. దీనికి సంబంధించి 375 కోట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించనుంది. ఇక మార్చి 31 నాటికే ఈ 375 కోట్లు ఖర్చు చేయాల్సింది. కాబట్టి మరి వెంటనే లిస్టు పెట్టి లబ్ధిదారుల అకౌంట్లో ఆ డబ్బులన్నీ వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది. ఇక రెండో విడతలో వీలైనన్ని ఎక్కువ ఇళ్లు మంజూరు చేయించుకునే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచనుంది. రాష్ట్రంలో పట్టణ ప్రాంత పరిధి ఎక్కువగా ఉన్నందున ఇళ్ల సంఖ్య పెంచాలని కోరుతోంది. ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి ఇంకా కేటాయింపులు అయితే స్పష్టత అయితే రాలేదు. ఆ నిధుల కోసం అధికారులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పట్టణ ప్రాంతాలకు సంబంధించి 25,000 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి ఎన్ని వేల ఇళ్లను మంజూరు చేస్తుందో ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. సరే, ఏది ఏమైనా మార్చి 8వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయితే ముగుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఒంటరి మహిళ, ఈ విధంగా రిజర్వేషన్ల పరంగా మరి ఇందిరమ్మ ఇళ్ల ఫైనలిస్టు మార్చి 8 తర్వాత పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి అప్డేట్ రాగానే అందిస్తాను. అందరూ కూడా రెడీగా ఉండండి. మీరు లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో ఏమైనా తప్పులు పడ్డా కానీ మీ గ్రామ కార్యదర్శిని కలవండి. ఎలాగో గ్రామ సభల్లో వాటన్నిటి కూడా సరిచేసి ఇక ఫైనల్ లిస్టు మార్చి 8 తర్వాత ఎప్పుడైనా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల కోసం మరీ ఇన్ని రోజులు ఊరించడం బాగాలేదని చెప్పేసి ఆశావాహులందరూ కూడా ప్రభుత్వాన్ని మీద ఆరోపిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు ఊరిస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. లబ్ధిదారులు మొత్తం ఎప్పుడు మాకు ఇల్లు వస్తాయి, మా ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, అసలు మా పేరు వస్తుందా రాదా, కేవలం అధికార పార్టీ వాళ్ళకే ఇల్లు ఇస్తారా, మరి ప్రతిపక్ష పార్టీకి చెందిన వారికి ఇల్లు ఇవ్వరా, మరి బ్రోకర్సు మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పి పైరవీలు చేస్తున్నామని చెప్పేసి అనేక రకాలుగా ఇక్కడ పుకార్లు, వదంతులు అయితే వస్తున్నాయి. కాబట్టి ఎవరు దీన్ని నమ్మకుండా కేవలం ఇందిరమ్మ కమిటీల ద్వారా గ్రామ సభల ఆధ్వర్యంలో మార్చి 8 తర్వాత ఫైనల్ లిస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టే అవకాశం ఉంది. అందరూ కూడా రెడీగా ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.